హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శాకాహార రుచులు. ఈరోజు మనము కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. ఇక్కడ నేను ఒక చిన్న సైజు కొబ్బరి కాయని ఇట్లా తురిమి పెట్టుకున్నాను, మిక్సీలోనే వేసుకున్నానండి. వేరుశనగ గుళ్ళు అండి, జీడిపప్పులు, కొంచెం చెక్క, లవంగం, కొద్దిగా షాజీరా, కరివేపాకు, కొత్తిమీర అండి. అలాగే పచ్చిమిర్చి సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకున్నానండి. సో ఇందులో ఆయిల్ వేసుకున్నాను, ఒక కప్పు దాకా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. అయితే ఇప్పుడు కొద్దిగా వేరుశనగ వేసుకుంటున్నాను. ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ముందుగా ఇది కొంచెం టైం పడుతుందండి వేరుశనగ గుళ్ళు వేగటానికి. సో ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను కొద్దిగా. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఇష్టమైనట్టుగా మీరు ఈ పప్పు దినుసుల్ని వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇది కూడా ఒక సౌత్ ఇండియన్ డిష్ అండి. సో కొంచెం చప్పగా ఉంటుంది. అయితే మసాలాలన్నీ వేస్తాం కనుక కొంచెం స్పైసీగా చేయొచ్చు. మన జీరా రైస్ లాగా ఉంటుంది. ఎప్పుడన్నా కొబ్బరి ఎక్కువగా ఉన్న రోజున ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టిఫిన్ కింద తినచ్చు, మార్నింగ్ కూడా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చండి. తర్వాత ఇందులో నేను చెక్క, లవంగం వేసుకుంటున్నాను. అలాగే షాజీరా కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. చేసుకోవటం సింపులేనండి ఇది. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ముందు ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం మసాలా ఆకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఎర్రగా వేగనియాలి. తర్వాత ఎర్రవాగ్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవటమేనండి. ఇట్లా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత కొబ్బరి వేసేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. మొత్తం రైస్కి సరిపడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కొద్దిగా కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ఇలా 2 గ్లాసుల రైస్ని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ వేగిన తర్వాత బాగా ఈ రైస్ అంతా అందులోకి వేసేసి బాగా కలుపుకోవటమేనండి. చూద్దాం రండి. ఇలా చూసారా, రైస్ అంతా ఇట్లా మొత్తం స్పైసెస్కి కలిపేసానండి. అంతే, కొబ్బరి అన్నం రెడీ అయ్యిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం చప్పగా ఉంటుంది కనుక దీనిలోకి ఆలు కుర్మా చేశానండి. అది ఎలా చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 kg ఆలు తీసుకున్నానండి. బఠానీలు, అల్లం, పచ్చిమిర్చి, చెక్క, లవంగం, ఏలకాయలు, వెల్లుల్లిపాయలు, సోంపు, కొబ్బరి, పెద్ద ఉల్లిపాయ అండి.
ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి ఈ మసాలా దినుసులన్నీ వేసేసి రుబ్బుకోవాలండి. కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగం, ఏలక్కాయలు, వెల్లుల్లిపాయలు, సోపు అండి. ఈ సోపు చెట్టినాడు వంటల్లో బాగా వాడతారండి. సో ఇంకా అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని రుబ్బుకోవటమేనండి. మెత్తగా రుబ్బుకోవటమేను. ఇక్కడ చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీరా వేసుకున్నానండి. ఈ జీరా వేగిన తర్వాత ఆనియన్ను మిగతా వెజిటబుల్స్ వేసేసుకోవటమేను. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం కనుక గ్రేవీ ముందుగా రుబ్బి ఉంచుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ రకంగా కొబ్బరి అన్నము ఆలు కుర్మాతో ట్రై చేయండి. మీరు కూడా ఎలా చేశారు, ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. జీరా వేగినాయండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగాలి. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా బఠానీలు ఉన్నాయండి నా దగ్గర, ఉడకబెట్టి వేసుకుంటున్నాను. ఇలా ఆలు ముక్కలు వేసేసి వేయించేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేసుకొని దీనికి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా యాడ్ చేయటమేనండి. మసాలాలో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఆ కారం చాలనుకుంటే వదిలేసేయండి, లేదంటే కొద్దిగా ఎండుమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను, పొడి కారం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనియండి, మసాలా అంతా ముక్కలు పట్టేట్టు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా గరిటతో కలిపేసేసి సాల్ట్ అంతా కలిసేట్టు ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టారంటే ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి పట్టిందండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపి దింపేసుకోవటమేనండి. ఇదిగోండి, కొబ్బరి అన్నము ఆలు కుర్మా 2 రెడీ అయిపోయినాయండి.
నా ఈ వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.